మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం అనేది అది మన దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనకి ఇక్కడ బుజ్జిబాబు ఉన్నాడు, ఏది చెప్పినా ఇంటడు. ఇక్కడ అమలు చేయడానికి మంచి అవకాశంగా మన రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో అయితే వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు అమలు చేయరని చెప్పి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారిని ఎంచుకోవటం జరిగింది. ఈయన ఒక చీకటి జీవోని మేధావులతో చర్చించకుండా, న్యాయ నిపుణులతో చర్చించకుండా, ఎక్కడా దీన్ని చర్చగా పెట్టకుండా చీకట్లో అడ్డదారిన మొన్న అక్టోబర్ 31వ తారీఖు నుంచి అమలయ్యే విధంగా జీవో నెంబర్ 512 తీసుకొచ్చి ప్రజలనెత్తిన ఈ చీకటి చట్టాన్ని రుద్ది న్యాయవాదులకి తీరని అన్యాయం చేసే విధంగా సివిల్ కోర్టులకి సివిల్ కేసులు దావాలు వేసుకునే అవకాశం లేకుండా రెవెన్యూ అధికారులకి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, భారతదేశ వ్యాప్తంగా కాగు నివేదిక జరిపి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఫస్ట్ బాగా అవినీతి ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పేర్కొనటం, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అని పేర్కోవటం మనందరం కూడా చూసినటువంటి విషయం. ఏ రెవెన్యూ అయితే అవినీతికి పాల్పడుతుందో మళ్ళీ అదే రెవెన్యూకి ఈ చట్టాన్ని ఒప్పచెప్పడం అంటే మనందరిని కూడా ఈ ప్రభుత్వం మోసం చేయటానికి, రాజ్య అధికారం ఉన్నోళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, పేదలకి, సామాన్య రైతులకి, సన్నా చిన్నకారు రైతులకి అన్యాయం చేయటానికి ఈ బూటైటిల్ల చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని బేషరతుగా రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులందరూ, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున న్యాయవాద మిత్రులందరూ చింతలపూడిలో ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడానికి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి హాజరైనటువంటి న్యాయవాద మిత్రులకి, ఇతర రాజకీయ పార్టీలందరికీ కూడా మేమందరం న్యాయవాదులుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.